ఈరోజు మార్చ్ 4 వరల్డ్ ఒబేసిటీ డే. ఒబేసిటీని మనం తెలుగులో ఊబకాయం అని జెప్పేసి అంటాం. సో, ఊబకాయం ఎలా వస్తుందంటే, మన శరీరంలో అవసరానికి మించి కొవ్వు ఎక్కువగా స్టోరేజ్ అయ్యి బాడీ వెయిట్ పెరిగితే ఒబేసిటీ వస్తుందనమాట. సో, మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ యొక్క హైట్‌ని బట్టి, వెయిట్‌ని బట్టి బీఎంఐ అని చెప్పేసి కాలిక్యులేట్ జేస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఇది నార్మల్‌గా 8/25 ఉండాలి. 25-30 ఉంటే దాన్ని మనం ఓవర్ వెయిట్ అని జెప్పేసి అంటాం. మోర్ దెన్ 30 ఉంటే ఒబేసిటీగా డయాగ్నోస్ చేస్తారనమాట. డబ్ల్యూహెచ్‌ఓ స్టడీస్ ప్రకారం రీసెంట్‌గా చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయన్నమాట. ఇంక్లూడింగ్ చిన్న పిల్లల్లో గూడా ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. సో, ఒబేసిటీ వస్తే ఏమవుతుంది? ఏం ప్రమాదం జరుగుతుందంటే వీళ్ళకి తొందరగా షుగర్ అటాక్ అవుతుంది. బీపీ వస్తుంది. గుండె సమస్యలొస్తాయి. స్ట్రోక్ రావడము, ఫ్యాటీ లివర్ రావడము, జాయింట్ పెయిన్స్, ఫీమేల్స్‌లో అయితే పీసీఓడీ సమస్యలు రావడము, ఇంకా ఇలా లావుండడం వల్ల రకరకాల క్యాన్సర్‌కి అదొక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో, ఈ ఒబేసిటీ అసలు ఎందుకొస్తుంది అంటే, మెయిన్‌గా ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ, సరైన ఎక్సర్‌సైజ్ లేకపోవడము. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పట్లో ఉన్న వర్క్స్ అన్నీ కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువున్నాయి కాబట్టి, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. ఫుడ్ గూడా జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి ఎక్కువగా తీసుకోవడము. ఫ్యామిలీ హిస్టరీ అంటారు. సో, పేరెంట్స్ ఒబీస్‌గా ఉండి డయాబెటిస్ ఉంటే వీళ్ళకి వచ్చేయడము, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండడము. ఇప్పట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఇంకా నిద్ర సరిగ్గా లేకపోవడము, వీటన్నిటి వల్ల ఒబేసిటీ ఎక్కువగా వస్తుందనమాట ఈ మధ్య. చాలామంది లావుంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. సో, అది తప్పనమాట. సో, లావుండడం అనేది అదొక జబ్బు. సో, హెల్తీగా ఉన్నట్టు కాదు. దాన్ని సైలెంట్ కిల్లర్ అని చెప్పేసి కూడా అంటారు. అంటే రకరకాల డిసీజ్‌కి అది దారి తీస్తుంది కాబట్టి సైలెంట్ కిల్లర్ అని చెప్పేసి కూడా అంటారు. ఒబేసిటీని మనం ఎలా తగ్గించుకోవచ్చంటే, డైట్ చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. సో, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. డైలీ 45 మినిట్స్ టు 1 అవర్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. 7-8 అవర్స్ నిద్రపోవడము. సో, స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే మనము ఒబేసిటీ తగ్గించుకోవచ్చనమాట. సో, ఇవన్నీ చేసినా గూడా అసలు యూజ్ ఏం లేదు. సో, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయంటే, మనం బేరియాట్రిక్ సర్జన్స్ ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ అనమాట. నేనైతే ఈ 3 మంత్స్‌లో 4-5 కేజెస్ తగ్గాను. సో, మీరు గూడా వెయిట్ తగ్గి హెల్తీగా, హ్యాపీగా